హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మహేష్. ఇంకో వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో నేను ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది అని మీకు చెప్తానమాట. సో టాపిక్ అంటే మీరు యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. అవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనమాట. ఓన్లీ కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ఓన్లీ వాటిలోనే ల్యాండ్ అవుతారు. లైక్ సియాటెల్ కానీ, డల్లాస్ కానీ, ఫీనిక్స్, చికాగో, బోస్టన్, న్యూయార్క్. సో ఇలాంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఈ ఎయిర్పోర్ట్స్లోనే మీరు ల్యాండ్ అవుతారనమాట. సో ఈ ఎయిర్పోర్ట్స్లో ల్యాండ్ అయిన తర్వాత దీన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. మీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని అంటారనమాట, లైక్ యూఎస్లోకి. సో ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు మీరు వచ్చిన తర్వాత. లైక్ వీసా ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది, సో అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. సో దీన్ని ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. మీరు ఇంకా యూఎస్లోకి వచ్చేయచ్చు అనమాట. అక్కడ మీకు స్టాంప్ వేస్తారు కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత. మీరు ఫ్లైట్ దిగి రాగానే మీ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ కొన్ని కౌంటర్స్ దగ్గరికి తీసుకొస్తారనమాట. లైక్ అవి 4-5 కౌంటర్స్ ఉండొచ్చు, లేకపోతే 10-12 కౌంటర్స్ అని ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ఎయిర్పోర్ట్. సో మీరు ఆ కౌంటర్స్ దగ్గర నిల్చున్న తర్వాత ఇంకా ఒక్కొక్కరిని పంపిస్తుంటారు ఒక్కొక్క కౌంటర్ దగ్గరికి. ఇంకా అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అక్కడ ఉన్న అందులో కూర్చున్న వాళ్ళు 4-5 క్వశ్చన్లో 10 క్వశ్చన్లో ఏమో అడిగి పంపించేస్తూ ఉంటారనమాట. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. లైక్ వీసా ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది, అంత టఫ్ కూడా ఉండదు, లైట్గానే ఉంటుంది. ఇంకా అది డిపెండ్స్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వీసా ఆఫీసర్స్ కదా, అందరినీ 2-3 క్వశ్చన్లు అడిగి పంపించేయలేరు కదా. సో వాళ్ళు పై ఆఫీసర్స్కి చెప్పుకోవాలి ఈసారి ఎలా ఇంటర్వ్యూ చేశారు ఏంటి ఇమిగ్రేషన్ అప్పుడు అని. సో ఒకరిని 2-3 క్వశ్చన్స్ అడగచ్చు, ఒకరినేమో 10 క్వశ్చన్లు అడగచ్చు. మీరు ఏమన్నా టెన్షన్ పడితే కానీ, టెన్షన్ పడుకుంటే ఇబ్బంది పడుకుంటే అటు చూస్తే కానీ అప్పుడు మిమ్మల్ని ఏమన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం కానీ, పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టడం కానీ, వేరే రూమ్లో కూర్చోబెట్టి అప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ అవి చేస్తారు. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంత లైట్ అయిపోతుంది. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు, ధర్మంగా ఉన్నోళ్ళు నిజాయితీగా ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు బోస్టన్ నుంచి వచ్చారు. ఫస్ట్ ఒక అబ్బాయి అంటే సేమ్ ఫ్లైట్కి దిగారు ఇద్దరు. ఒక అతనేమో ముందు వచ్చాడు, ఒక అతను ఒక 10-15 మంది తర్వాత వచ్చాడనమాట. సో ఫస్ట్ వచ్చిన అతన్నేమో 2 క్వశ్చన్లు అడిగి పంపించేశారు. ఆ 10-15 మంది తర్వాత వచ్చిన అతన్నేమో 10 క్వశ్చన్లో 12 క్వశ్చన్లు అడిగారు. సో ఇంకా అది డిపెండ్స్ అనమాట, ఇంకా చెప్పలేము ఎప్పుడు ఎలా అడుగుతారని. సో మీకు ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వెంటనే ఒక స్టాంప్ వేస్తారనమాట. పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసేసి ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. సో ఈ స్టాంప్ అన్ని ప్లేసెస్లో వేయరు, కొన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్లోనే స్టాంప్ వేస్తారు. లైక్ సియాటెల్లో స్టాంప్ వేయరని విన్నాను, అండ్ ఫీనిక్స్లో వచ్చేసి స్టాంప్ వేస్తారు. సో ఇట్లా కొన్ని ప్లేసెస్లో స్టాంప్ వేస్తారు, కొన్ని ప్లేసెస్లో స్టాంప్ వేయరు. అండ్ మీకు అది అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత మీరు మీ I-94ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వెబ్సైట్ ఉంటుంది, దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో చెప్తాను I-94 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో ఇట్లా ఉంటుందన్నమాట ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చెప్తాను. సో నేను 3 ఇంటర్వ్యూస్ చెప్తాను అనమాట, 3 పర్సన్స్కి ఏమేమి అడిగారు ఏంటి అని. తర్వాత మామూలుగా జనరల్గా ఏం క్వశ్చన్స్ అడుగుతా కూడా చెప్తాను. ఏమైనా ఫ్రూట్స్ తీసుకొస్తున్నావా ఇండియా నుంచి అన్నారు, లైక్ పికిల్స్ ఏమైనా తీసుకొస్తున్నావా అని. బోస్టన్లో అదే చెప్పాను కదా, 2 ఫ్రెండ్స్ వచ్చారని. సో ఒక అతన్నేమో 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ వచ్చిన అతను ఏమడిగారంటే క్యాష్ ఎంత తీసుకొస్తున్నావు, నువ్వు క్యాష్ ఎంత క్యారీ చేస్తున్నావు అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకొస్తున్నావా అని అడిగారంట. సో ఈ 2 క్వశ్చన్స్ అడిగారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇతని తర్వాత వచ్చాడనమాట, ఒక 15 మినిట్స్ తర్వాత. ఇతన్ని ఏం క్వశ్చన్స్ అడిగారంటే 9-10 క్వశ్చన్స్ అడిగారు. ఏమేమి అడిగారంటే బీటెక్లో ఏం స్ట్రీమ్ చేసావు నువ్వు అని అడిగారు, లైక్ బీటెక్లో నీ మేజర్ ఏంటి అని. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ నో అబౌట్ దిస్ కాలేజ్, అంటే నీకు ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు నీకు అని. అండ్ ఏమన్నా క్లాసెస్ ఎన్రోల్ అయ్యావా, ఫీ పే చేసావా మరి ఫస్ట్ సెమ్ది అని. వెన్ విల్ యూ పే, ఎప్పుడు పే చేస్తావు అని అడిగారు. అతను ఫీ పే చేసావంటే లేదు చేయలేదు అన్నాడు. మరి ఎప్పుడు పే చేస్తావు అని అడిగారు. అండ్ నెక్స్ట్ ఎలా పే చేస్తావు ఫీని, లైక్ వైర్ ట్రాన్స్ఫర్ అని చెప్పొచ్చు. మీరు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా పే చేస్తాను మా కాలేజ్కి అని అట్లా చెప్పొచ్చు. తర్వాత ఫుడ్ ఏమైనా క్యారీ చేస్తున్నావా, సేమ్ క్వశ్చన్. అండ్ మనీ ఎంత క్యారీ చేస్తున్నావు, అంతే. ఇంకా ఈ క్వశ్చన్స్ అడిగి పంపించాను అనమాట. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడిగినా కూడా మీరు మామూలుగా క్యాజువల్గా మీరు చెప్పేస్తే అయిపోతుంది. సో ఈ క్వశ్చన్స్ కాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, మామూలు జనరల్గా అడిగేవి. ఏంటి అంటే నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, ఇప్పుడు వచ్చావు కదా మరి ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నావు అని అడుగుతారు. ఒకవేళ చెప్తే నాకు ఆన్ క్యాంపస్ ఉంది, ఆన్ క్యాంపస్లో ఉంటున్నా అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు దాన్ని అప్లై చేసి మీకు రాకపోయినా కూడా ఏం పర్వాలేదు, అప్లై చేసినట్టు ఏదో ఒకటి ఇట్లా నేను మెయిల్ పెట్టాను వాళ్ళకి ఇట్లా అని చూపించుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. లేకపోతే మీరు ఏమన్నా బయట లీవ్స్ తీసుకుంటే ఇక్కడ లీవ్స్ తీసుకున్నాను అని చెప్పొచ్చు. సో ఆ లీవ్స్ డాక్యుమెంట్స్ చూపించచ్చు కావాలంటే.
లేదు అది కూడా లేదు అంటే మీరు మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతానికి నాకు అకామిడేషన్ దొరకలేదు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను అకామిడేషన్ సెట్ చేసుకుంటాను అని చెప్పొచ్చు అనమాట. సో దానికి అంత ఇబ్బంది ఏం లేదు, మీరు అది చెప్పొచ్చు. హౌ లాంగ్ యూఆర్ గోయింగ్ టు స్టే, ఇంకేం అంటే ఎప్పటి వరకు ఉంటావు ఇక్కడ అని అడుగుతారు. మామూలుగా ఇవన్నీ వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. హౌ లాంగ్ యూఆర్ గోయింగ్ టు స్టే, ఇంకేమైనా జాబ్ చేస్తావా నువ్వు ఇక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మోస్ట్లీ వీసా ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది. సో మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్యాజువల్గా ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టు చెప్పేస్తే అయిపోతుంది. నేను ఒక టిప్ ఇస్తాను, అదేంటంటే మామూలుగా మీకు మీ వాట్సాప్లు కానీ ఈమెయిల్స్ కానీ ఏమైనా ఉంటే కొంచెం అవి తీసేసుకొని రండి, ఇబ్బంది ఏమి ఉండకుండా. సో అంతే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకోవచ్చా, ఇది క్వశ్చన్ ఉంటుంది. నేను ఏం విన్నానంటే కొన్ని చోట్ల అంటే బోన్లెస్ అయితే తెచ్చుకోవచ్చు అంట, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొన్ని చోట్ల అయితే అసలు నాన్ వెజ్ పికిల్ని అలౌ చేయరు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్లో కొన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్లో ఏమో బోన్లెస్ అయితే పర్లేదు అంటారు. బోన్తో మాత్రం నాన్ వెజ్ పికిల్స్ తీసుకురాకండి, ఎందుకంటే అవి స్కానింగ్లో తెలిసిపోతాయి. సో అది ఇబ్బంది పడతారు మీరు, ఎందుకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడటం. సో తర్వాత కావాలంటే పార్సల్ ఇప్పించుకోండి మీరు సపరేట్గా, కానీ మీరు మాత్రం ఇలా ఇబ్బంది పడకండి. మీకు ఒకవేళ ఫ్లైట్ దిగిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఉంది 1 అవర్లోనే 1.5 అవర్లోనే, సో పక్కన ఉన్న ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, నాకు ఇట్లా నెక్స్ట్ ఫ్లైట్ ఉంది, సో నాకు లేట్ అవుతుంది, తొందరగా ఇమిగ్రేషన్ చేయండి అని. సో వాళ్ళు అట్లా దాన్ని కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది, తొందరగా మిమ్మల్ని ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అడిగి పంపించేస్తారు. సో మీరేం మొహమాట పడకుండా కొంచెం అడగండి వాళ్ళని, లేదు అంటే ఇంక చేసేది ఏం లేదు, ఆగటమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి I-94 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ I-94 ఏంటి, దానివల్ల యూజెస్ ఏందో చెప్తాను నేను, అది ఎక్కడెక్కడ అడుగుతారు అని.